హే హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోజు నుంచి మనము ఏఐ గురించి కొంత ఓవర్వ్యూ చూద్దాం. అసలు ఏఐ అంటే ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఏంటి, ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏఐ మీదనే మొత్తం మనకి మార్కెట్ నడుస్తుంది. ఈవెన్ అది టెస్టింగ్ అయినా, మాన్యువల్ టెస్టింగ్ అయినా, ఆటోమేషన్ టెస్టింగ్ అయినా మనకి ఏఐ ఎంత తెలుసు అని మనల్ని అడుగుతున్నారు. కాబట్టి మనకి ఏఐ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే కనుక, అది ఒక సిస్టమ్, ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే ఆలోచించి ఒక పని చేస్తుందో, ఒక కంప్యూటర్ కూడా అలా పని చేసేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారన్నమాట. సో ఇన్ జనరల్గా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటేనండి, మేబీ ఇప్పుడనే కాదు, ఒక 4 ఇయర్స్, 3-4 ఇయర్స్ బ్యాకే మనకి ఇండియాలో ప్రిసైజ్లీ మీరు చూసుకుంటే రోబోట్ బేస్డ్ రెస్టారెంట్స్ వచ్చినాయి. సో జనరల్గా ఏంది అంటే, మనము వెయిటర్కి మెనూ ఆర్డర్ చేస్తే కనుక వాళ్ళు రోబోట్కి టేబుల్ నెంబర్ ఫీడ్ చేస్తే అదే మన ఐటమ్స్ని తెచ్చి టేబుల్ దగ్గర డెలివరీ చేస్తుంది. రైట్. అక్కడ బిహైండ్ ద సీన్స్ మనకి అక్కడ కూడా ఏఐ ఉన్నట్టే. ఎందుకంటే ఆ టేబుల్ దగ్గరికి రావడము ఇవన్నీ కూడా చేసే యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఇన్ జనరల్గా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు. నేను కన్సిడర్ దట్ మీరు ఒక ప్లే రైట్ అన్న టూల్ కానీ, సెలీనియం అన్న ఒక టూల్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారు. దానికి ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఎక్కడికొక్కడికి వెళ్ళి సెలీనియంకి సంబంధించిన నాలెడ్జ్ లేదా ప్లే రైట్ ఏదో ఒక టూల్ రెండింటికి సంబంధించిన నాలెడ్జ్ కొంత నేర్చుకుని, ఎక్కడుంటుంది మనం చదివింది ఏదైనా సరే, ఐడియల్గా మనము ఒక హ్యూమన్ కాబట్టి మనం ఒక టాపిక్ గురించి చదివితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు కన్సిడర్ దట్ ఒక 10 పేజీలు అబౌట్ ప్లే రైట్ మీరు మొత్తం చదివారు, లేదా ఒక 10 వీడియోలు మొత్తం చదివారు. చదివిన తర్వాత నేను సురేంద్ర అన్న ఒక పర్సన్ మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఇమీడియట్లీ ఆన్సర్ చేస్తారు. ఎట్లా చేస్తారు ఆన్సరు? ఆ ఇన్ఫర్మేషన్ మీరు చదివిందంతా మీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేస్తారు. రైట్, బాగుంది. ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ ఒక 10 వీడియోలు చదివిన ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉంది, కానీ నేను అడిగే క్వశ్చన్ ఈ 10 వీడియోలకి సంబంధం లేదు. ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ సంబంధం లేని క్వశ్చన్ ఒకటి అడుగుతా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ 10 వీడియోలు చదివిన నాలెడ్జ్ మీకు ఉంటుంది. అక్కడ మన ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఏం చేస్తాము? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాం. అట్లానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా కంప్యూటర్ అన్నది ఒక మనిషి ఎలాగైతే తన మైండ్లో ఉన్న డేటాకి తగ్గట్టు ఆన్సర్ చేస్తాడో, ఇక్కడ సిస్టమ్కి కూడా దానికి తగ్గ డేటానికి తగ్గట్టుగా ఆన్సర్ చేస్తుంది. సో మనకి దీని నుంచి వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో మనము చదివి మన బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నాం. మరి సిస్టమ్కి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అంటే, సింపుల్ అండి. మనము ఆ డాక్యుమెంట్ని కానీ, ఆ వీడియోలని కానీ చదివితే మనకి ఒక డేటా ఇన్పుట్ వచ్చింది, మన మైండ్లో స్టోర్ చేసుకున్నాం. అట్లానే ఈ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద యాక్ట్ చేసే ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయో, వాటిల్ని హ్యూజ్ అమౌంట్ ఆర్ అ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటాతో మనం ట్రైన్ చేసి పెడతాం అన్నమాట. అంటే దానికి డేటా ఇన్పుట్ కింద ఫీడ్ చేసి ఇన్పుట్ కింద పెడతాం. అంటే ఇప్పుడు నా మైండ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేయగలను. అట్లాగే ఆ పర్టికులర్ సిస్టమ్ని అంత డేటాతో మనం ట్రైన్ చేసి ఉంచుతాం కాబట్టి అది ఏది అడిగినా సరే అది కూడా ఆ డేటాలోంచి ఆన్సర్ చేసి మనకి చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటేనండి, ఇప్పుడు మన దగ్గర ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంది, మన దగ్గర ఒక సైకిల్ ఇమేజ్ ఉంది. యూజువల్గా మీరు సైకిల్ అన్న ఒక ఇమేజ్ని చూసుకుంటేనండి, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి మనకి. సైకిల్ అనే కాదు, ఏ వెహికల్కైనా సరే. అప్పుడు మనము కన్సిడర్ దాట్ ఒక సైకిల్ని ఎలా ఇచ్చినా నువ్వు గుర్తించాలి అంటే 10,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి సైకిల్ది. ఒక యాంగిల్లో, పైనుంచి యాంగిల్లో, కింద నుంచి యాంగిల్లో, సైడ్ నుంచి, రైట్ నుంచి, లెఫ్ట్ నుంచి, టాప్ కార్నర్, రైట్ కార్నర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో సైకిల్కి సంబంధించింది మన దగ్గర ఒక 10,000 రకాల ఇమేజ్లు ఉన్నాయి. మనం ఏం చేసాము? ఈ 10,000 రకాల ఇమేజ్ని ఏదైతే ఒక సిస్టమ్ అంటున్నామో ఆ సిస్టమ్కి ఇన్పుట్ కింద ఇచ్చేసాం, స్టేటింగ్ దాట్ ఈ సైకిల్
ఈ 10,000లో ఏ ఫార్మాట్ నీకు మ్యాచ్ అయినా సరే అది సైకిలే అని మనం దాన్ని ట్రైన్ చేసి పెడతాం. మీరు ఇప్పుడు ఏదన్నా ఒక ఇమేజ్ ఇచ్చి ఇదేంటి అని మీరు అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ ఏఐని, ఒక సిస్టమ్ని, ఇదిగో నేను నీకు ఒక ఇమేజ్ ఇస్తున్నా, దాని పేరేంటో నువ్వు చెప్పు అని అడిగారు అనుకోండి, ఆల్రెడీ దాని దగ్గర సైకిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నది కాబట్టి నువ్వు ఎప్పుడు అడిగినా సరే ఆ ఇమేజ్ని రికగ్నైజ్ చేసి దానికి తగ్గ ఆన్సర్ని మనకి అది ప్రొవైడ్ చేస్తుందండి. పర్ఫెక్ట్. సో ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం మాట్లాడే లాంగ్వేజ్ కానీ, మనం ఇచ్చే ఇమేజెస్ని కానీ, మనం ఏది అడిగినా సరే ప్రతి దాన్ని అది రికగ్నైజ్ చేసి దానికి తగ్గ ఆన్సర్స్ ఇస్తుంది. సో ఈ మధ్యకాలంలో మీరు చూస్తేనండి, మన ఈమెయిల్స్ రాయడానికి కానీ, ఒక పోయమ్స్ రాయడానికి కానీ, మనం ఒక ఎస్సేస్ రాయడం కానీ, మన రియల్ వరల్డ్లో చేసే యాక్టివిటీస్ ఏదైనా సరే దాని వెనకాల ఏఐ ఉంటుందండి. అంతెందుకు, ఇప్పుడు మన టెస్టింగ్ పర్స్పెక్టివ్లోనే కనుక మనం కన్సిడర్ చేసుకోవాలంటే, ఒక మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలన్నా, ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాయాలన్నా, దేన్ని రాయాలన్నా సరే మనం ఏఐని అన్నదాన్ని యూస్ చేస్తున్నామండి. సో ఇమీడియట్లీ ఇప్పుడు మనకు మైండ్లో వచ్చే క్వశ్చన్, ఓకే ఏఐ ఎంత ఇంపాక్ట్ ఉందా అని అనుకుంటే, మనకి తెలియకుండా మనం ఏఐని చాలా కాలంగా మనం వాడుతున్నామండి. ఎగ్జాంపుల్ ఏంటి సురేంద్ర అంటే, ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, ఐఫోన్ వాడినా, ఐఫోన్ అయితే కనుక హే సిరి కాల్ దిస్ నంబర్, హే సిరి డూ దిస్ పర్టికులర్ యాక్టివిటీ, హే గూగుల్ పర్ఫామ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ, ఇవన్నీ ఏం చేస్తుందండి, బ్యాక్ ఎండ్లో మనం ఏఐతో సంభాషణ చేస్తా ఆ ఏఐ అన్నది మనకి టాస్క్ జరుగుతుంది. అప్పుడు యూసేజ్ అన్నది లిమిటెడ్గా ఉండేది, ఇప్పుడు యూసేజ్ అన్నది వాస్ట్ లెవెల్లోకి మారిపోయిందండి. ఓకే, సీరియస్లీ స్పీకింగ్, ఈ రోజుటిలో మనం వాడే ప్రతి దాని వెనకాల మనకి తెలియకుండా ఏఐ ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, అట్లా వెనకాల ఏఐ ఉంది. గూగుల్ మ్యాప్స్, దానికి బ్యాక్ సైడ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ అల్గరిథమ్స్ వాడేవన్నీ కూడా ఏఐ వాడతాయి. ఇప్పుడు ఆన్లైన్లో మనకి లాంగ్వేజ్ కన్వర్టర్స్ ఉంటాయి, నేను తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయి, ఇంగ్లీష్లో ఇస్తే ఫ్రెంచ్లో కన్వర్ట్ చేయి, ప్రతి దాని వెనకాల కూడా ఏఐ ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది. ఓకే, సింపుల్గా ఏఐ అంటే ఏంది అంటే, ఒక కంప్యూటర్ సిస్టము ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంది, ఎలాగైతే మనం ఒక హ్యూమన్ తీసుకునేలాగా. ఇది ఎలా ఆలోచిస్తుంది, దానికి ఆల్రెడీ మీరు ఇచ్చిన ఇన్పుట్ డేటా మీద నుంచి అది డెసిషన్స్ తీసుకుంటుంది. అండ్ ఎలాంటి డెసిషన్స్, ఇంటెలిజెంట్ డెసిషన్స్ యాజ్ ఎ హ్యూమన్ మనం ఎట్లా తీసుకుంటామో అట్లానే తీసుకుంటుంది. దీని అంతటికీ ఒకే ఒక్క కీ థింగ్ ఏంది అంటే కనుక, ద డేటా ఆన్ విచ్ వీఆర్ ట్రైనింగ్ ఇట్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది జస్ట్ ఏఐ గురించి ఓవర్వ్యూ. ఇంకొక సెషన్లో కూడా మనం ఈ ఏఐ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుంటాము. ఫర్దర్ సెషన్స్లోకి వెళ్ళే కొద్ది ఏఐలో డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి, అవన్నీ కూడా వి విల్ స్టడీ మూవింగ్ ఫర్దర్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.